దేవుని బల్లలో ప్రవేశించడానికి ముందు మనము ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 24, 25 చదువుకుందాం. 23, 24, 25, 26 కూడా ఇవి అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 26 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. రెండవ భాగంగా మనము మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం, 20వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుదాం. 5వ అధ్యాయము 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపను ఆరంభింప అందరూ ఆశ్చర్యపడిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు తండ్రి మీరు ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. అవును తండ్రి, మిమ్మల్ని ఆరాధించుట మంచిది, మిమ్మల్ని స్తుతించడం మంచిది. అందునిమిత్తమే మీరు మమ్మల్ని ఈ లోకంలో నుంచి రక్షించుకున్నారు. మా కొరకు మీ ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుత్థాన బలాన్ని తండ్రి మాకు అనుగ్రహించారని. అవును తండ్రి, ఆ రీతిగా మేము ఆరాధనలో తండ్రి మేము పాల్పొందుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి నీ యొక్క సన్నిధిలో వస్తున్నాం తండ్రి. ఈ వాక్యం చేత నన్ను మమ్మల్ని దర్శించండి. మా ఆత్మీయతకు తండ్రి ఏదైనా కొదవ ఉందేమో దీన్ని మీరు మాకు బయలుపరుస్తూ ఆ రీతిగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో నీ బలలో చేయవేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి ముందు, ధ్యానించడానికి ముందు ఈ దినము ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేంటంటే పునరుత్థాన దినము. మరి ముఖ్యంగా ప్రపంచమంతా లేచినాడురా, సమాధిని గెలిచినాడురా యేసు అని ఉదయకాలమే విశ్వసించిన ప్రతి ఒక్కరూ వీధులలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని, బలాన్ని ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో చనిపోయిన తర్వాత లేచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే ప్రభువైన యేసుక్రీస్తే అని అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే విశ్వసించినటువంటి వారు కొందరైతే, విశ్వసించక దూరంగా ఉన్నటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మనకు మాత్రం ఆ విశ్వాసం ఉంది, ఆయన తిరిగి లేచాడని, ఆ పునరుత్థాన బలం మన బ్రతుకులో ఉందని జ్ఞాపకము చేయబడుతున్నాం. నిన్నటి దినం అంటే మన ఫ్రైడే రోజు నేను బెరాక ప్రేయర్ హౌస్ అని విజయనగర్ కాలనీలో వాక్య పరిచర్యకు వెళ్ళాను. అనుకోకుండా అది ఆ డేట్ ఫిక్స్ అయింది, అక్కడ ఎవరు లేరని. అయితే అక్కడ 2 వర్తమానాలు, మొదటి వర్తమానం, రెండవ వర్తమానము జరుగుతున్నప్పుడు నేను ఒక మాట బాగా ఆలోచింపజేసినటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించెను, లేదా నీ కొరకు నా కొరకు అనుగ్రహించెను నిత్య జీవం పొందడానికి అని ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో మానవుడు
అంతే ఆ ప్రేమను నిరర్ధకం చేసుకున్నాడు అని, నిరర్ధకం చేసుకుంటూ వస్తున్నాడని జ్ఞాపకం చేశాను. దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఎత్తుకు వెళుతూ ఉంటే మానవుని యొక్క అవిధేయత అంతే లోతుకు వెళ్ళింది అని నేను జ్ఞాపకం చేశాను. తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తే కుమారుడు అంత తిరుగుబాటు చేసినట్టు ఈ లోకంలో చాలా ఉదాహరణలు చెప్పాను నేను. అయితే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను లేదా నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పినప్పుడు ఎవరితో చెప్పినా మరి నీ ప్రేమ కార్యరూపంలో ఏం కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు కొంత అడిగితే అందులో కొంత మాత్రమే ఇచ్చి నేను నా దగ్గర ఇంతే ఉంటుందని మనము చెప్తాం. ఆ తర్వాత ఇక అంతకు మించి మరి ఎంత ప్రేమ బాగానే ఉంది కానీ కార్యరూపంలో నేను ఇంతనే ఇవ్వగలను. ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక 50,000 పిల్లలు అడిగితే మనం 20,000 ఇచ్చి నా దగ్గర ఇంతే ఉంది బిడ్డ అని సంధాయించేటువంటి ప్రేమ మనదైతే, దేవుని ప్రేమ తన కుమారుణ్ణి సిలువలో పెట్టేంత, తన ప్రాణాన్ని సిలువలో పెట్టేంత, అంటే ప్రేమించడం, ఆ ప్రేమని చూపించడం. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా, అంటే ప్రేమ అది ప్రతిబింబించాలి, అంటే కార్యరూపం దాల్చాలి. సో తండ్రి అంటే దేవుడు లోకమును ప్రేమించాడు. మరి ప్రేమించావు అని అంటే ఆ ప్రేమకు రుజువు ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపాడు. ఇప్పుడు ఆయన ప్రేమ యొక్క రుజువు ఏంటి అంటే క్రీస్తును పంపడం. సో క్రీస్తు ఏం చేశాడు అంటే ఆ ప్రేమను అందరికీ పంచాడు, అంటే ఆ ప్రేమ ప్రత్యక్షతని అందరికీ చూపించాడు తన బ్రతుకులో. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు, అనగా ఈరోజు పునరుత్థాన దినమని లేదా తిరిగి లేచినటువంటి దినమని మనము ఈస్టర్ అని అనుకుంటున్నాం కదా. అయితే తిరిగి లేచిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఆదరణకర్తను పంపించాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ త్రిత్వము ఏకత్వమై ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనందరినీ ఒక మార్గంలో నడిపిస్తున్నాడు, ఒకే మార్గం. కాబట్టి ఇక్కడ దేవుడు ఒకడే, మార్గము ఒకటే. సో ఆ మార్గంలో ఈ త్రిత్వము ఏకత్వమై మనల్ని నడిపిస్తుందని తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనల్ని ఎప్పుడు నడిపిస్తారని చెబుతూ రావడం జరిగింది. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఆలోచన, ఈ ఆత్మీయ అనుభవం మన బ్రతుకులో ఉండాలి. దేవా నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏం ప్రేమిస్తున్నావు, ఇది ఏమంటే నాతో కాదని పరిగెత్తినటువంటి వ్యక్తులు ఎంతోమంది బైబిల్లో మనకు కనబడతారు. సో అలాంటి వ్యక్తులను ఒక ఇద్దరు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మన పరిశీలనకి ఈ దినము మనం చదువుకున్నాం కదా, ఒక మాట చదువుకున్నాం. ఇందులో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనము 1 నుండి 20 వచనాలు మీరు తర్వాత చదువుకోండి, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆరాధనలో అన్న ఈ వ్యక్తిని జ్ఞాపకం చేశాడు, సేన అనేటువంటి మాటని. అయితే ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 6వ వచనం మనం చదివితే, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి నమస్కారము చేసి, దూరము నుంచి అంటే యేసుప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని ఆయన చూసి, ఆయన ఎక్కడున్నాడు, సమాధులలో ఉన్నాడు. ఆయనకున్నటువంటి బలం ఏంటి అని అంటే, ఎవడు కూడా వాడిని బంధించలేనంత బలం ఆయనలో ఉంది. ఆ మాట మనము 3వ వచనము చివరి భాగంలో చదువుతాం. ఏంటంటే, సంకెళ్ళతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను అని రాయబడి ఉంది. అంటే ఇంకా ఒకవేళ బంధించిన తుత్తునియలు చేసినటువంటి శక్తి ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తికి ఉందంట. ఆయన నివాసం ఎక్కడంటే ఎక్కడది సమాధులలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే కేకలేస్తూ, ఆయన బ్రతకంతా మనకు 3, 4, 5 వచనాల్లో క్లియర్గా ఉంది. అంటే దయ్యం పట్టిన వాడు ఎలాగ బ్రతుకుతాడో అదంతా ఉంది. అయితే ఆయన యేసుక్రీస్తుని చూశాడంట. చూసి దూరం నుంచి యేసుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. చేసి ఆయన సంబోధిస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
నాతో నీకేమి అని అంటాడు. అయితే నాతో నీకేమన్న సంగతి పక్కకి పెడితే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సో దేవుణ్ణి ఇంత చక్కగా దయ్యము కూడా పలుకుతుంది. అంటే దయ్యము దేవుని యొక్క పేరేంటి, దేవుని యొక్క శక్తి ఏంటో దయ్యానికి మనకంటే ఎక్కువ తెలుసు అని చెప్పడానికి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం, ఆరాధనలో గొప్ప గొప్ప మాటలు అన్న కొత్త కొత్త హెబ్రీ వర్డ్స్ కూడా మనకు చెప్తూ వచ్చాడు. అంటే హెబ్రీలో ఎలా ఉంది ఆ భాషలో అంటే వాడిన పద ఎల్షద్దాయి అని, ఇంకేమన్నాడు ఎల్యోమ్ అని, అంటే ఇలా ఆ పేర్లన్నీ మనం వింటున్నప్పుడు ఈ దయ్యముకు సహితం ఆయన గురించి తెలుసని, ఆ దయ్యం కూడా తెలిసింది ఒకటే కాదు, నమస్కారం చేశానని ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారము చేసి నాతోటి ఏం పని అని అన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈయన చేసినటువంటి పని ఏంటంటే బతిమాలుకున్నాయంట దయ్యాలు, బ్రతిమాలుకున్నాడు. ఏమని చూడండి 12వ వచనం చివరి భాగంలో మాట ఉంటుంది, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఆ తర్వాత ఈ బతిమాలుకున్న తర్వాత ఏమైంది మరి అని చివరిలో మనం చూస్తే వాళ్ళ అవి కోరుకున్నట్టుగానే ఆ దయ్యముల సేనని పందులలో వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించగానే పందులలో పడినప్పుడు పందులన్నీ వెళ్ళి చచ్చిపోయాయి. ఇంచుమించు ఎన్నంటవి దాదాపు 2000 పందులు. సో 2000 పందులు చచ్చిపోయాయి. అయితే ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తే జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి తమ ప్రాంతంలో విడిచిపోమ్మని బతిమాలుకుంటున్నారు. ఇప్పుడు ఒకరేమో దయ్యములేమో మమ్మల్ని వేరే దగ్గరికి పంపించేయండి అని బతిమాలుకుంటే, ఇప్పుడు రక్షణను కనులారా చూసినటువంటి వ్యక్తులేమో ఇంకో రకంగా బతిమాలుకుంటున్నారు. ఏమని బతిమాలుకుంటున్నారంటే, మీరు విడిచిపెట్టి పోండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పొమ్మని బతిమాలుకుంటున్నారు. ఎంత ఒక విచిత్రమైనటువంటి సంగతో ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ దయ్యం పట్టినటువంటి సంగతి ఏమో 2 నుంచి 5 వచనాల వరకు మనం క్లియర్గా చూసాము. వాడేమో యేసుప్రభును దూరం నుంచే చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని లేదా దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడినట్టు కీర్తించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత వానిలో ఉన్నటువంటి దయ్యములు బతిమాలుకున్నట్టుగా చూసాము. ఆ బతిమాలుకొనడాన్ని దేవుడు విన్నట్టుగా మనం చూసాము. ఆ దయ్యములను ఆ పందులలోకి పంపించాడు, వీడిని బాగు చేశాడు. ఇప్పుడు వీడు బాగు చేసిన తర్వాత వీని బ్రతుకులో కలిగినటువంటి ఒక గొప్ప మార్పు, స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు, మంచి బట్టలు ధరించాడు, ఇవన్నీ పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఇప్పుడు వాణ్ణి చూసి వీళ్ళు భయపడుతున్నారు. జనరల్గా సమాధులలో ఉన్నప్పుడు కదా భయపడాల్సింది, సమాధులలో ఉన్నప్పుడు భయపడాల్సింది. ఇప్పుడు వాడు మంచిగా సమాజంలో కూర్చున్నప్పుడు భయపడుతున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆలోచన విధానం, అక్కడ చూసినటువంటి వారి యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు ఈ సమాధిలో ఉన్నవాడు సమాజంలో కూర్చున్నప్పుడు వాడిని మెచ్చుకోవాలి, నిన్ను బాగు చేసిన వాడు ఎవడని కనుక్కోవాలి, అతని దగ్గరికి వీళ్ళు రావాలి, ఆయన గురించి కనుక్కోవాలి, ఆయనను స్తుతించాలి. ఇది కదా చేయవలసినటువంటిది. అయితే వాళ్ళ చింత ఏముందంట, ఈయన పరిస్థితి ఒక ఎత్తు అయితే ఈ పందులు ఇంచుమించు 2000 పందులు పోయినాయి అని బాధ, చింత. ఈ పందులు పోయినాయి అనే చింత, ఏం చింత ఇది ఈ లోకంలో వీళ్ళది అని ఆలోచన చేస్తే నిజంగా ఎటువంటి మనుషులు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఉన్నారు మనం చూస్తున్నాం. అంటే పరిగెత్తుకొని రావడం, బతిమాలుకోవడం, సో పొందుకోవడం. ఇప్పుడు ఈయన ఏం పొందుకున్నాడు మరి? పరిగెత్తుకుంటూ వచ్చి స్వస్థతను పొందుకున్నాడు, రక్షణను పొందుకున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్లో 20వ వచనంలో ఏమని చూస్తున్నాం మనం? వాడు ఇంకేం చేస్తున్నాడంటే ప్రకటింపను ఆరంభిస్తున్నాడు. వీనికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? దేవా నేను మీతో కూడా వస్తానంటాడు, ఇంకా నేను నీ దోణి ఎక్కి నేను నీతో పాటు వచ్చేస్తానంటాడు. అప్పుడు దేవుడు అంటాడంటే నువ్వు అక్కడ ఉండి నీకు కలిగినటువంటి దాన్ని నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే వారికి తెలియజెప్పు. అప్పుడు వాడు ఏం చేశాడంటే యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపను ఆరంభిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఈ దయ్యములు పట్టినటువంటి
వ్యక్తిలో కలిగినటువంటి ఒక గొప్ప రక్షణ మార్పు. ఆ మార్పును చూసినటువంటి ఆ వ్యక్తులు, అంటే మంచిగున్న వాళ్ళేమో దయ్యం పట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దయ్యం పట్టిన వాడేమో దేవుని పోలికలో ఉన్నట్టు, దేవుని స్వార్థను ప్రకటిస్తున్నట్టు, ఆయన స్వస్థతని ప్రకటిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు, ఈ దయ్యం పట్టినవాడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక సంగతిని మనం చూస్తాం. చూడండి, ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక ఆయన ఉన్నాడు. 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన్ని అడిగాడు. ఇప్పుడు ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనేమో దయ్యములు పెట్టినవాడు పరిగెత్తుకుంటూ వస్తే, ఇక్కడేమో ఒక మంచి ఆయన గురించి కింద ఏమనుందండి? ఆయన ఏంటంటే ఆయన ధనవంతుడు అనుందా? ఆయన ధనవంతుడే కదా? ధనవంతుడే. ఇంకా మా అత్తయ్య అట్లా రాస్తారు. ఆయన అంటే మంచి ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు అంటాము అంటే 22వ వచనం చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు, అంటే ధనవంతుడే. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు? దేవుని దగ్గరికే యేసుక్రీస్తు దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఆయన గురించి చాలా సంగతులు అంటే పొగిడినట్టు, కీర్తించినట్టు మనం చూస్తాం. దేవుడు కూడా ఆయనకు కొంత చిన్న సువార్త చెప్పినట్టుగా మనం చూస్తాం. చెప్పిన తర్వాత, మరి ఇన్ని చేస్తున్నావు, మరి ఇంకా ఒకటి కొదువుగా ఉంది అని అంటాడు. 21వ వచనం చూస్తే, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉంది. ఇప్పుడు ఈయనడు కూడా ప్రేమించాడు. అక్కడ సేన పట్టిన వ్యక్తి, గెరాసీనుల దేశంలో సేన అనే దయ్యమును పట్టిన వ్యక్తిని దేవుడు ప్రేమించి కనికరం చూపించాడు. ఆయనలో గొప్ప మార్పు జరిగింది. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గర మోకాళ్ళుని ఆయన గురించి అడిగిన, నిత్య జీవం గురించే అడుగుతున్నాడు. సో అడిగినప్పుడు దేవుడు 21వ వచనంలో ఆయన చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి తక్కువ ఉంది, నువ్వు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. ఈ లోకంలో, పరలోకంలో దాన్ని డిఫరెన్షియేట్ చేసి, నువ్వు ఇక్కడ తీసేసేయి, నీకు అక్కడ ఉంటుంది. ఎందుకు తీసేయమని ఉంటాడు? మరి దేవుడు ఎందుకు తీసేయమని ఉంటాడు? దేవుడి యొక్క ఉద్దేశము దేవుని పిల్లలు బీదలుగా బ్రతకాలనా? అలా ఏముండదు. దేవుడు యొక్క పిల్లలు ఈ లోకంలో ధనవంతులు కావాలని, మంచిగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలనే కదా ఆయన ఆశ. మరి ఎందుకు తీసేయమని ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు తీసేయాలనుకుంటాడంటే ఆయన మనస్సంతా దాని మీదనే ఉందని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఆయన ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడచ్చు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆయన దృష్టి అంతా దేని మీద ఉందంటే, ఆయనకున్న ఆస్తి మీదనే. ఆయనకున్న ఒక్క చెల్లిగా నేను ఎందుకు ఇవ్వాలి, మరి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన ఆశ అంతా ఆ నిత్య జీవం మీద లేదు. అడగడం మాత్రం నిత్య జీవం గురించి అడుగుతున్నాడు, కానీ తీసేయమన్నది మాత్రం తీసేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు ఇక్కడ అమ్మేసేయి, నీకు అక్కడ ఉంటుంది. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఏమని వచ్చావు? సద్బోధ కూడా పరిగెత్తుకుంటూ వచ్చావు. మోకాళ్ళు ఎందుకు మోకాళ్ళు నాను? మరి ఎందుకు మోకాళ్ళు వంగావు? మరి ఆయన దగ్గర దేవుడనే కదా, ఆయన నిన్ను అలా చేస్తాడనే కదా, నిత్య జీవము అనుగ్రహించగల శక్తి గల వాడు దేవుడని గ్రహించే కదా. మరి వచ్చావు, మొక్కావు, అడిగావు. మరి అడిగింది ఆయన చెప్పింది చేయాలి కదా. చేయకపోగా ఆయన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటండి? నిత్య జీవాన్ని ఎంత ఈజీగా తిరస్కరించి వెళ్ళిపోయాడో ఈ ధనవంతుడు. నిత్య జీవాన్ని ఇలా రక్షణని జస్ట్ తునప్రాయంగా వదిలేసుకొని పోయినట్టుగా, రక్షణని దీనికంటే ఇదే బెటర్ అన్నట్టుగా పోయినట్టుగా మనం చూస్తాం. ఇంకా పైగా ఏడ్చుకుంటూ పోయాడట, దుఃఖపడుకుంటా. ఏంటి, ఈయన దగ్గరికి వస్తే అన్ని అమ్మేయమంటాడేందని, అన్ని ఇచ్చేయమంటాడేందని. మరి దేవునికి తెలుసు కదా నీ మనసు దేని మీద ఉందో. దేవునికి తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా ఇగో ఇలా చేస్తున్నావని నేను గద్దిస్తూ ఉంటాడు.
నేను గద్దిస్తున్నప్పుడు నువ్వు గ్రహించాలి. అవునా అని ఆలోచనలోకి రావాలి. అదే పనిగా పోతూ ఉంటారు, దాని వెంబడిపడి అదే పనిగా వెళ్తూ ఉంటారు. అందుకే ఆకాశంలో అదే అదే రాస్తాడు, మీకెందుకు చింత, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన అంటే, వీళ్ళేమో దాని మీద పెట్టుకొని దాని చుట్టూ పరిగెత్తుకుంటూ 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 చివరికి ఏమవుతారంటే ఏమీ అనుభవించక చివరి దశలో ఒక సంతృప్తి లేనటువంటి బ్రతుకును గడిపినటువంటి సందర్భాలు చాలామంది సాక్ష్యాల్లో మనం వింటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏమని డిఫరెన్షియేట్ చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన విషయంలో, అసలు మన యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయి. సో దేవుని సారమైనటువంటి ఉద్దేశాలు మన బ్రతుకులో ఉన్నాయా లేదా అనే సంగతి చూడాలి. సో ఇప్పుడు ఎంత చిన్న డిఫరెన్స్ అండి, ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకరు పొందుకున్నారు, ఒకరేమో పక్కకి నెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇంకొక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు మరి చూడండి, ఇది లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయములో 4వ వచనంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే, అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఈయన. ఈయనవాడు ధనవంతుడని ఉంది, సుంకపు గుత్తదారని ఉంది. ఆ తర్వాత ఈయన యేసును చూడాలని ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆయనకు తెలుసు ఆయన స్థితి ఏంటో తెలుసు, ఆయన ఫిజికల్ డైమెన్షన్స్ కూడా ఆయనకు తెలుసు. నేనెంత చిన్నవాడిని, ఇంతమందిలో నాకు కనబడతాడో లేడో, కాబట్టి నేనేం చేయాలి, అందరికంటే ఎత్తుగా ఉండి పైనుంచిన చూడాలని ఆయన చెట్టు ఎక్కి నిలబడ్డాడంట. ఈ సంగతి అంతా ఇంతకుముందు మనం వాక్యంలో చదివాం ఆరాధనలో. దేవుడు మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. వాని ఆలోచనలు ఎలాగున్నాయి, ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు మన ఆలోచనలు ఎలాగున్నాయి, ఏమన్నా నేర్చుకుందామని వస్తున్నామా, లేకపోతే బాగుండదని వస్తున్నామా, లేకపోతే ఏంది ఈరోజు పోలేదని ఎవరైనా అడ్డారని వచ్చామా, ఇవన్నీ నేను ప్రశ్నలు ఇస్తున్నాను. మీరు అలాగ వచ్చారో నాకు తెలియదు, కానీ అంటే ఎంతమంది అలా వంతుకి దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ అలా ఒకవేళ వస్తే దేవుడు చూస్తాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనిషి యొక్క ఆంతర్యాన్ని చూసేటువంటి దేవుడు. సో నీ ఆలోచనలు ఎరిగేటువంటి దేవుడు, కొంత నేర్చుకోవాలని అనేటువంటి దేవుడు. నేను గత వారం అనుకుంటాను బచ్చనపేట చర్చిలో ఆరాధన చేసేటప్పుడు ఆయన వాక్యము చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క వాక్యము బంగారము మేలిమి బంగారు మేలిమి బంగారం అని పాడుతూ ఉంటారు. బైబిల్ తేనెలూరు అంటే ఒక ప్రాముఖ్యమైన తీపిలో చాలా టేస్టీగా ఉండేది అది మంచి తేనె, జుంటి తేనె అంటారు కదా. బంగారంలో మేలిమి బంగారం అది అపరంజి అంటారు కదా. అంటే అన్నీ హై లెవెల్లో దేవునికి వాడుతూ అన్నప్పుడు మరి మీ ముక్కుకు లేదా లోపల నుంచి చోటు పెడతారు కదా, దిమ్మె అంటారా, ఇక్కడి నుంచి పెడతారు కదా. ఆ దిమ్మె పడిపోతేనే దాని గురించి మొత్తం లైట్లన్నీ వేసి ఇల్లంతా ఒకటి చేసేస్తారు. చిన్న బంగారం పోయింది. మరి దేవుని వాక్యము అలాగే అందుకుంటున్నారా అని ప్రశ్నించాను నేను. ఇప్పుడు మేలిమి బంగారం అంటే నిజంగా ఆ వాక్యాన్ని కూడా అలాగ పట్టుకోవాలి కదా, దేవుని వాక్యాన్ని అలాగ పట్టుకొని హృదయంలో భద్రం చేసుకోవాలి కదా. ఆ వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంటే అది నిన్ను నడిపిస్తుంది కదా. కాబట్టి దేవుని పాటలు పాడడం ఒకటే దేవునికి పరిష్కారం కాదు, అది మన బ్రతుకులో ఆ రీతిగా నడుస్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడో. ఇప్పుడు వీరి బ్రతుకులో మనం చూస్తున్నాం, పరిగెత్తుకుంటూ వస్తున్నారు పాపం, సద్బోధ కూడా అంటున్నారు, నువ్వు రక్షించగలవంటారు, నిత్య జీవం నువ్వు ఇస్తావని నాకు తెలుసు అంటున్నారు. కానీ ఆయన చెప్పింది వినకుండా ఆ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్తూ ఉన్నారు, దుఃఖపడుతూ వెళ్తున్నారు. నీ హృదయము నీ ఆలోచనలు దేవుడు చూస్తూ ఉన్నాడు. సో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాటలను సిద్ధపరచుకొని రండి అని ఆమోసులో చెప్తున్నట్టు ఊరికనే రావద్దు. నేను ఎన్నిసార్లు ఆరాధన గురించి వచ్చేటప్పుడు కూడా నేను అంటాను, మనకంటే వాళ్ళు చాలా బెటర్ అని అన్యులు. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి చెట్టు పెట్టకపోయినా వేరే వాళ్ళ చెట్టు నుంచి దొంగిలించైనా ఫ్లవర్స్ తెచ్చి ఎంత చక్కగా ఆయనగా అర్పిస్తూ ఉంటారు. కాబట్టి శ్రేష్టమైన రీతిలో దేవునికి అర్పించేటువంటి క్రమంలో మనము ఆ క్రమాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఇంకొక మాట నేను నిన్నటి దినము శుక్రవారం ఒక మాట చెప్పాను. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే మొత్తం మరణ ఛాయలో చీకటి అని ఒక దగ్గర ఉంటుంది ఆ మాట, వెలుగు ప్రకాశించనని.
మొత్తం చీకటి అయిపోతేనట, మొత్తం చీకటిలో ఒక చిన్న టార్చ్ లైట్ దొరికితే మనం ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తాం ఆ టార్చ్ లైట్ వెలుగులో కదా. మరి టార్చ్ లైట్ ఎవరిక్కడ? దేవుడే. దేవుడే లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈ చీకటిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు కిందెందుకు పడతావు? టార్చ్ లైట్ వేసుకున్న తర్వాత కూడా నువ్వు కిందెందుకు పడుతున్నావు అని ప్రశ్నించాను నేను. అంటే నువ్వు టార్చ్ లైట్ వెలుగులో నడుస్తూ కూడా కింద పడుతున్నావు అంటే నీ కళ్ళకి ఏదో పొర ఉండాలి, లేదంటే నువ్వు అసలు ఆ వాక్యపు వెలుగులోనే నడుస్తలేవని నువ్వు అనుకోవాలి. వెలుగులో నడిచేవాడు కింద పడుతున్నాడంటే కారణం ఏంటో మనకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. చీకట్లో పడ్డామంటే మనకు కనబడతలేదు కాబట్టి పడ్డామంటే ఒక అర్థం. కానీ రక్షింపబడ్డ తర్వాత దేవుని వాక్యపు వెలుగులో నడుస్తున్నానని, ఆయన వాక్యము నా పాదములకు దీపం అయి ఉన్నదని, పాదములకే దీపం, ఇంకా కళ్ళకు కూడా కాదు. పాదం ఇలా వేస్తున్నామంటే ఇట్లా లైట్ ఇట్లా పడాలి, ఇట్లా ఇట్లా వెడల్పు అయిపోవాలి లైట్ అంతా. సముద్రములో వారి కాలు ఇలాగ పెడగానే అది పాయలైపోయినట్టు, సముద్రము పాయలై ఇలా రాశి ఏకరాశిగా నిలబడినట్టు దేవుని వాక్యము నీకు అంత ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తున్నట్టు. అలాంటి అనుభవంలో ఎవరుంటారు మరి? నిజమైనటువంటి రక్షణ అనుభవము వాక్యము హృదయంలో నిండుకున్నప్పుడు ఆ వాక్యము వెలుగులో నడిచేటువంటి బ్రతుకులు అలాగుంటాయి. ఊరికే కింద పడుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు నిజమైన వాక్యము నిజంగా ఆ దేవుని యొక్క వాక్యము నీ బ్రతుకులో నీ హృదయంలో లేదు. ఇంకా దానికి పెద్దగా దాన్ని నేను పరిశీలన చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే నీ బ్రతుకు తెలిసిపోతుంది. నువ్వు పడిపోతున్నావు అంటే అర్థం ఏంటి అంటే నువ్వు సరిగ్గా లేవని, దేవుని వాక్య వెలుగులో నడుస్తలేవు అంటే ఏమవుతున్నాము? భ్రమపడుతున్నాము. నేను వాక్య వెలుగులో ఉన్నానని భ్రమపడుతున్నాము. అందుకే ఒక మాట దేవుడు ఏమంటాడంటే, నేను నిలుచున్నానని అనుకునేటువంటి వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. మనం అనుకుంటున్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి. నిజంగా నిల్చున్నానా లేదా? మరి దేని మీద నిల్చున్నాను అంటే ఒకసారి కింద చూసుకోవాలి. అది బండ మీద పెట్టామా, బురద మీద పెట్టామా, ఇంకేడ పెట్టాము, అడుసు మీద పెట్టామా, దేని మీద పెట్టాము? సో ఈ ఆలోచనలు మనకు ఉండాలి. సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఈయనేమో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన కూడా ఆయనకు తెలిసిపోయింది, నేను చిన్నగా ఉన్నాను, నాకు దేవుడు కనబడాడు కాబట్టి నేను ముందుగా వెళ్ళి నేను అది ఎక్కి అక్కడి నుంచి చూడాలని. ప్రభు అదే మార్గంలో వస్తున్నాడు. మరి దేవుడు ఇట్లా చూసుకుంటూ వస్తాడు కానీ ఇట్లా పైకి చూసుకుంటూ వస్తాడా అండి? పైన కాకులు వస్తున్నాయా, పిట్టలు వస్తున్నాయా నామే అనుకుంటూ వస్తాడా? కానీ దేవుడు నిజంగా అక్కడికి వచ్చి పైకి చూశాడంట. అంటే చూడండి, దేవుడు ఒక మనిషి యొక్క ఆంతర్యాన్ని ఎలాగ ఎరిగి ఉండాడో, ఎలాగా తెలుసుకొని ఉంటాడో అని చూడడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, నేరుగా చెట్టు కిందికి రాగానే పైకి చూశాడట. చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండాలి. కారణం ఏంటి? నీ హృదయ వాంఛ నాకు తెలిసిపోయింది. నీ హృదయంలో నీకెంత కోరికతో నువ్వు వచ్చావో, దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం చేయాలని వచ్చేటువంటి వ్యక్తి యొక్క ఆంతర్యం దేవుడు చూస్తాడు. దేవా, ఈ దినం నాతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు అని నువ్వు వస్తే దేవుడు తప్పక దర్శిస్తాడు. ఈ వాక్య పరిచర్య దైవావేశం వలన జరిగేదే. మా ఆవేశాల వల్ల జరిగితే మీ బ్రతుకులన్నీ ఇక్కడ చెప్పాలి. నేను నిన్న దినం ఇంకొక మాట చెప్పాను ఏంటంటే, దేవుని ప్రేమను నిరర్ధకం చేసిన భక్తుల జీవితాలన్నీ చిట్టా పెట్టాను. ఎందుకు మీ బ్రతుకులు నేను చెప్పను తెలిసినా అంటే, మీరు నన్ను ఉంచుతారా? నేను మీ గురించి ఇక నిలబడి చెప్తే నన్ను బ్రతకనిస్తారా ఇక్కడ అని అంటారు నిలబడి. మీరెందుకు? ఇప్పుడు నా పిల్లల గురించి నేను చెప్పినా వాళ్ళకి కోపమే వస్తుంది. నిజం చెప్తే పిల్లలే కోపగించుకున్నప్పుడు నేను మీ గురించి నేను ఎలా చెప్పను? కాబట్టి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నామంటే, అవి రాయించి పెట్టేశాడు దేవుడు. వీళ్ళ బ్రతుకులన్నీ రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ బ్రతుకులను ఒక సైడ్ పెట్టి మన బ్రతుకులను ఇలాగ వాళ్ళతో ప్యారలల్గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీరి బ్రతుకులో కలిగిన ఫెయిల్యూర్స్ ఏంటి, మన బ్రతుకులో ఫెయిల్యూర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ విజయం పదంలోకి ఎలాగ నడవాలి, మన ఆత్మీయ యాత్రలో ఎలాగ నడవాలని చూసుకుంటూ వెళ్ళడానికి రెఫరెన్స్గా ఇస్తున్నాం. ఇవన్నీ మన బ్రతుకు ఏంటి? ఇవన్నీ క్రాస్ రెఫరెన్సెస్ అంటాం. ఇవన్నీ జరిగి వారి బ్రతుకులో పొందుకున్నాయన్నీ రాయించి పెట్టాడు. ఇప్పుడు గెరాసేనుల ఆ సేనను నువ్వు చూసావా, నేను చూసానా, ఇంకెవరు చూశారు? కానీ ఆయన బ్రతుకులో కలిగిందేంటో దేవుడు రాయించి పెట్టాడు. సో అది కలగడానికి గల కారణాలు రాయించి పెట్టాడు. ఆయన ఆత్మ ఎలాగ ఉందో రాయించి పెట్టాడు. ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క గురించి నువ్వు చూసావా, నేను ఎంత ఉందో మనకేమో తెలుసా? ఆయనకి ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయిండు. నిత్య జీవము రాకుండానే తీసుకోకుండానే వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం.
ఇప్పుడు ఈ జక్కయ్య విషయంలో మరి నువ్వు చూసావా, నేను చూసాను, ఎవరు చూడలేదు. మరి రెఫరెన్స్ మనకు ఆయన బ్రతుకు ఏంటంటే నీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి. దేవుణ్ణి దర్శించాలని వచ్చేటప్పుడు నువ్వు అంత ముందుగా త్వరగా పరిగెత్తి నేను ఆయనను చూడాలి. ఒకవేళ ఆయన ముందే వెళ్ళిపోయాడు అనుకో, ఇక నేను వెళ్ళేం లాభం అన్నట్టుగా ఆయన వెళ్ళి చూస్తే అది ఆయన ఫలితాన్ని పొందాడా లేదా. ఆయన చెట్టు కిందకి వచ్చి పైకి చూసి నువ్వు దిగు. ఇప్పుడు దిగుమనగానే ఆయన వచ్చాడు. దేవుడు ఏమేమి చెప్పాడని 4 వంతులు ఇచ్చేస్తాను, నేను ఎన్ని తీసుకున్నానో దానికి 4 టైమ్స్ ఇచ్చేస్తానని ఈయన స్వయంగా చెప్పేస్తున్నప్పుడు 9వ వచనంలో అంటాడు ఏంటి, ఇతడు అందుకు యేసు ఇతడును 19వ అధ్యాయము లూకా సువార్త, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సో నీ బ్రతుకులోకి రక్షణ రావాలి అని అంటే దేవుడు నీ హృదయాన్ని చూడాలి. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిగా కనబడాలి. సో ఆయన రక్షణను నువ్వు పొందుకోవాలంటే నీ ఆలోచన విధానం అంతా మార్చబడాలి. ఆ ఆలోచన విధానము దేవుడికి మెచ్చే రీతిగా ఉండాలి. కాబట్టి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను ఎంతమందిని చూపించాను, 3 చూపించాను. ఇందులో 2 పరిగెత్తుకుంటూ వచ్చారు, 2 ఏమో రక్షింపబడ్డారు. ఇందులో ఒక ఆయన మాత్రము మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకములో దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం, దేవుని యొక్క రక్షణకి ప్రయారిటీ ఇస్తున్నామా, దేనికి ఇస్తున్నాం? ఈ ఆలోచనలన్నీ ఒక విశ్వాసిగా మనకు గుర్తుకుండాలి. మొన్నటి దినము మా బ్రదర్స్ అందరూ పాట రాయమన్నప్పుడు నేను ఒక పాట రాస్తాను. పాటలో కల్వరి యాత్ర గురించి రాస్తున్నప్పుడు సిలువ ఎత్తుకొని యెరూషలేము వీధులలో నడుస్తున్నప్పుడు అంట అవివేకులేమో అల్లరి చేస్తున్నారు, కేకలేస్తున్నారు, వివేకం లేనటువంటి వారు. అది ఎందుకనేది కొందరేమో దుఃఖిస్తూ ఉన్నారు, కొందరేమో లోపల బాధపడుతున్నారు, కొందరేమో దూషణలు చేస్తున్నారు, కొందరేమో రాళ్ళు వేస్తున్నారు. ఆయన యాత్ర సాగిపోతూనే ఉంది. ఆ తర్వాత తల మీద ముళ్ళు పెట్టారు, మోము మీద ఉమ్మేశారు. ఆ తర్వాత ఏమొస్తుంది, భుజం మీద సిలువను ఎత్తేశారు. ఆ తర్వాత వీపు పైన కొరడాలతో ప్రక్కలో బల్లాన్ని గుచ్చేశారు, కాళ్ళు చేతులలో మేకులు. అంటే శరీరంలో ఎక్కడన్నా వదిలినట్టు కనబడుతుందా అండి? ఎక్కడ ఆ సీక్వెన్స్లో రాసుకుంటూ వచ్చాను నేను. ఇలా మొత్తం ఆయన శరీరం మొత్తం మీ కొరకు నా కొరకు అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత సిలువ మీదకి ఎక్కేటప్పుడు ఆయన లేఖనములు నెరవేరునట్లు, లేఖనములు అంతా అయిపోయిందని యేసుప్రభు ఎరిగి 6వ మాటలో ఉంటుంది, జాన్ 19th వర్డ్స్లో, అంటే 19th చాప్టర్లో ఉంటుంది, 19వ అధ్యాయంలో ఉంటుంది యోహాను సువార్త. 6వ మాట పలికేటప్పుడు అంతా కావాలంటే చదవండి. యేసుప్రభు ఎరిగి అంత సమాప్తమైందని యేసుప్రభు ఎరిగి అంట ఆయన ఆత్మను అప్పగించను అని ఉంది. అంటే యేసుప్రభుకు మొత్తం తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎలాగ రక్షణ సిద్ధించాలి, అంతా అయిపోయిందని యేసుప్రభు ఎరిగి. అంటే యేసుప్రభు తెలుసుకున్నాడు, ఆయనకు తెలియకుండా ఏది జరగలేదు. ఆయన ఎవరో అప్పగించారని మనం అనుకుంటాం, కానీ తనను తానే అప్పగించుకున్నాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, 13 నుంచి 15 వరకు ఉంటుంది. ఆయన ఏంది, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అని అంటే వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు, ఎవరికి ఏం ఛాన్స్ ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే యూదా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. రా చెలికాడా రా అని పిలుస్తాడు, రా నువ్వు అనుకున్నావు కదా, నువ్వు అనుకున్న పని చేసి అని అంటాడు. ఒకసారి పట్టుకుందామంటేనేమో నా సమయం ఇంకా రాలేదని అంటాడు. అంటే దేవుడు తన రక్షణ కార్యాన్ని ఎలాగ సిద్ధింపజేశాడో. సో ఈ రక్షణ కార్యం అంతా చూసినటువంటి ఈ వ్యక్తులు కొంతమంది పొందుకోలేక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కొందరేమో పొందుకున్నారు ఇందులో, కొందరేమో పొందుకోవట్లేదు. దయ్యములు పట్టిన వాడే నీకంటే మంచిగా ఆరాధించగలడని నేను నేరుగా చెప్పగలను. దయ్యములు పట్టిన వాళ్ళే దయ్యములు. నేను అన్నాను, మరి మీరు ప్రభు దగ్గరికి అంత పరిగెత్తుకుంటూ రావాలంటే మీకు కూడా దయ్యం పట్టాలా అని అన్నాను నేను. మంచివారు రావట్లేదు, మీకు ఆ సంగతి తెలుసు కదా. అన్ని స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క వాక్యం అంటే దూరం పోతున్నారు. కానీ దయ్యం పట్టిన వాడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఇక మనకంటే ఎక్కువ నాతో ఏం పని ప్రభా, నన్ను విడిచిపోరా, నీకు దండం పెడతా అన్నట్టుగా ఉంది అక్కడ. నన్ను విడిచిపోనంట. దేవుడు కనికరపడి, పౌలు వ్యాకులపడి, ఒక చిన్నదాన్ని సోద చెప్పేటారు, ఒక ఆమెను వాడుకుంటారు అపొస్తల కార్యములో. ఆయన కూడా వ్యాకులపడి ఆమె విషయంలో
అంటే దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని కనికరించడానికి, మన ఎడల కృప చూపించడానికి సిద్ధ మనసుతో ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు, కానీ మొన్న బ్రదరు చెప్పినట్టు విడిచిపెట్టడం వేరు, మళ్ళీ చేయకుండా ఉండడం వేరు. అంతే కదా. కంప్లీట్గా చేయకుండా ఉండట్లేదు, విడిచిపెట్టేస్తున్నారు. అంటే మనం ఒకరోజు అనుకున్నామంటే, ఇంకొక మాట నేను ఏం చెప్తున్నానంటే, దేవుని యొక్క శిలువ దృశ్యం, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం మన బ్రతుకులో ఒకేసారి రావాలి. ఒకేసారి. ఎన్నిసార్లు రక్షింపబడతాం మనం? ఎన్నిసార్లు రక్షింపబడతాం? ఒకటేసారి. ఆ ఒక్కసారే శిలువ దృశ్యం అంతా నీ బ్రతుకులో కనబడాలి. మళ్ళీ 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 బ్యాప్టిజం తీసుకోలేం కదా, మళ్ళీ మళ్ళీ రక్షించుకోలేం కదా, మనల్ని దేవుని దగ్గర వెళ్ళి మళ్ళీ నా కోసం అనలేం కదా. కాబట్టి ఆ శిలువ కార్యం నీ బ్రతుకులో కంప్లీట్గా అర్థమైతే నీకు నిజమైన రక్షణ వస్తుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఈయన అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడు నా కొరకే వచ్చాడని ఆయన తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు జరిగించాలి. ఇప్పుడు దేవుని ఉద్దేశాన్ని జరిగించని వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు, ఇక్కడ ఈయన జరిగించాడు. ఇదే డిఫరెన్స్. సో నిజమైన రక్షణ పొందుకోకుండా దూరంగా వెళ్ళేటువంటి వ్యక్తులకి ఈ క్యారెక్టర్స్ మనకు చాలు. సో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప జీవితాలు మన బ్రతుకులో మన మందిలో కనబడుతూ ఉంటాయి. కాకపోతే మనం మన జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. సో గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్, ఈ పునరుత్థాన దినము, ఇది ఒక సీక్వెన్స్. గుడ్ ఫ్రైడే తర్వాత మధ్యలో ఒక శనివారం, తర్వాత పునరుత్థాన దినం. అంటే పునరుత్థాన బలం, పునరుత్థాన శక్తి నీకు నాకు ఎప్పుడు రావాలి. అంటే మనం చనిపోయిన వ్యక్తులం కాదు, మనం బ్రతికి ఉన్నటువంటి వాళ్ళం. అందుకే సజీవులే అని అంటాడు ఆరాధనలో. కాబట్టి మనం సజీవులమే. సో ఆ జీవం మనలో ఎప్పుడు ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి, నిలబడాలి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. సో ఆ వాక్యం నీలో లేకపోతే నిన్ను ఎవరు కాపాడుతాడు? మరి ఎవరు కాపాడలేరు. సో దేవుని వాక్యము నీ బ్రతుకులో ఉన్నప్పుడే నువ్వు జీవించి ఉన్నావని, లేదా నువ్వు బ్రతికి ఉన్నావని, నువ్వు చలిస్తున్నావని, తర్వాత ఆయన రక్షణలో నువ్వు నడుస్తున్నావని. సో ఇవన్నిటికీ మన మధ్యలో ఒకటి బల్లను పెట్టుకున్నాం. మళ్ళీ బల్లలో పెట్టుకొని ఏం చేస్తున్నాము? ఏమన్నా చిన్న ఏమన్నా మన బ్రతుకులోకి అన్నా అంటితే, లోక మాలిన్యం ఏమన్నా అంటితే తీసివేసుకోవడానికి, అంతేగాని మళ్ళీ రక్షింపబడడానికి కాదు. ఆ బల్ల మళ్ళీ రక్షణ పొందడానికి కాదు. నీ బ్రతుకులో ఏ చిన్న మరక అంటినా, డాగు అంటినా ఒప్పుకొని తీసేసుకోవాలి, అంతే. అది ఒక ఏంటంటే అది వర్చువల్గా మనం అంటే ఆలోచించే విధానం, అది ఆత్మీయలో ఆలోచించే విధానం. అంతేగాని దాన్ని ఇలా పక్కకు నెట్టేసినట్టు, నేను ఎందుకు తినాలి, తింటే మళ్ళీ పడిపోతానేమని భయం. పడితే పడ్డావు, మళ్ళీ లేస్తావు కదా. ఒక 100 తప్పులు చేస్తావు, పోయినా ఈరోజు 100 తప్పులు పోయినాయనే భయం లేకుండా నువ్వు ఉంటావు కదా. రేపు ఇంకోటి చేయి, మరి నీకు చేయాలనిపిస్తే. నీకు దేవుడు జీవం ఇస్తే ఆ ఒక తప్పుతో చచ్చిపో, ఆ ఒక తప్పు దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. మరి కానీ 101 అవుతుంది కదా, అందులో నువ్వేం తీసుకోకుండా ఉంటే 101 కావా రేపు చచ్చిపోతే కదా. కాబట్టి దేవుని బల్లకు దూరంగా ఉండడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని బల్ల దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఏమని వస్తున్నాము? మన బ్రతికంతా ఆయన ముందు పెట్టేసి ఒక చిన్న ఒప్పుకోలు చేసుకొని, నిజంగా దేవా నన్ను క్షమించేసి ఏమని ఉంటే, లేకపోతే నిర్భయంగా నీ చేతులు అనేది బల్లో చేయి వేస్తున్నాను, ఈ ఆలోచనతో దేవుని బల్ల దగ్గర రావాలి. ఎందుకంటే అది ఆయనే స్థాపించిన సంస్కారం. అది ఆయనే చావడానికి ముందు, ఆయన సిలువకు అప్పగించడానికి ముందు ఆయన ఇది నా శరీరము నా రక్తము అన్నాడు. ప్రతిసారి యేసుక్రీస్తు సిలువ వేయలేం కదా. కాబట్టి ఆయన ఒక ఆ బల్లని మన ముందు పెట్టాడు. సో దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. దాని దగ్గరికి వస్తేనే నీకు రక్షణ ఉంది, లేదా నీకు క్లీనింగ్ ఉంది, నీ బాడీలో దాని పరిశుద్ధత వచ్చేస్తుంది. ఈ పరిశుద్ధత అంటే సబ్బెట్టి కడుక్కున్నట్టుగా కాదు, ఆత్మీయమైనటువంటి ఆ ఆకలింపు నీ బ్రతుకులోకి రావాలి. చాలామంది చాలాసార్లు చూస్తుంటాను, బల్లకు దూరంగా ఉంటే ఎందుకు ఇంత అంటే ఇంకా నేను చేసేస్తాను, నేను తప్పు చేసేస్తాను అని ధీమాగా, లేకపోతే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేక. కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు ఎవడండి? దేవుడే. నువ్వు ఒకసారి ఆయన మీద భారం వేసేసాయి. ఇవాళ 10 చేస్తావు, రేపు 9 చేయి, రేపు 8 చేయి, 7 చేయి, 2 అట్లా ఒక సీక్వెన్స్గా మెల్లమెల్లగా మొత్తం లేకుండా అయిపోతావేమో, తప్పులు చేయకుండా. కానీ మొత్తమే దూరంగా ఉంటే మాత్రం అది ఎలా అయిపోతుందంటే నీ బాడీని మొత్తం తీసుకెళ్ళి అండబడేసి ఉంటుంది. పాపం ఎక్కువైతే ఏమవుతుందండి? పాపం కడుక్కోకపోతే ఏమైతే, నాకు 10 రోజులు స్నానం చేయకుండా ఉండండి,
ఏమవుతుంది? ఇలాగ రాస్తే మురికి వచ్చేస్తుంది కదా. మరి ఆత్మకు పట్టిన ఆ మబ్బంతా పోవాలంటే ఏం చేయాలి? కడుక్కోవాల్సిందే. దానికి మనకు ఒక చిన్న సదుపాయం ఏంటంటే దేవుని బల్లనే. ఆ బల్లను నువ్వు తాకకుండా నువ్వు ఉంటా ఉంటే రోజు రోజుకి ఆత్మ న్యూనత భావంతో బ్రతకాల్సి వస్తుంది. దేవా, నేను బల్లలు చేయలేకపోతున్నాను. ఎందుకు ఆ బాధ? ఎందుకు నీకు? దేవుని వాక్యం ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. మనుషులమే తప్పిపోతామేమో, పోనీయండి. కానీ మళ్ళీ దేవుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కదా. కానీ తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే అది ఎంత పెద్ద తప్పైనా దేవుడు క్షమిస్తానని వాక్యం చెబుతుంది. నువ్వు తెలిసి నేను చేస్తాను ప్రభు అంటే ఇంకా రావడం ఎందుకు? దేవుని సన్నిధికి రావడం ఎందుకు? అంటే తప్పని తెలిసి నువ్వు చేస్తున్నావంటే ఎంత భయంకరమైన భక్తి జీవితం అండి అది కదా. మళ్ళీ అదే చేస్తున్నావంటే ఎంత తప్పది. ఇది వాక్యంలో ఉంది. నేను నా ఓన్గా చెప్పే మాటలు కాదు. తెలిసి చేస్తే ఒకసారి దాన్ని తెలుసుకొని దాని నుంచి దూరం వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే అది తప్పు అన్నాడు దేవుడు. తెలియక చేస్తే అది ఎంత పెద్ద తప్పైనా దేవుని దృష్టిలో చాలా చిన్నగా ఇలా తీసేస్తాడు, దాన్ని క్షమించేస్తాడు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించన్నాడు ప్రభు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నేను క్షమించమంటాడు. మేము రాళ్ళేస్తూ ఉంటే. ఎందుకంటే ఆయన ఆ క్రమంలో ఎక్కడ ఆగిపోయినా నీకు నాకు రక్షణ ఆగిపోయేది. ఆయన ఆ క్రమంలో ఏ రోజు ఆగిపోయినా, ఏ రోజు అండి, పుట్టినది మొదలుకొని 12 ఏండ్లప్పుడు, 30 ఏండ్లప్పుడు, 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్యలో ఎక్కడ ఆగిపోయినా, లాస్ట్ రోజు ఆ సిలువలో ఎక్కడ ఆగిపోయినా, చివరికి ఇక నిన్ను నువ్వు రక్షించుకో, దిగిపో అని నిందించిన, ఎక్కడ ఆగిపోయినా నీకు నాకు రక్షణ సిద్ధించేది కాదు. సో కుమారుడు దేవుని ప్రేమని ఇలా ప్రత్యక్షపరుస్తూ వస్తే నువ్వు ఆ ప్రేమని నువ్వెందుకు పొందుకోవాలి. సో పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా మనకు సహాయం చేయను కాక. ఆ రీతిగా మనం ఆలోచన చేసి దేవుని బలను సమీపించుదాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్.